ఓకే. ఇంకా మనం ఈ క్వెషన్స్ ఇంకా 2 ఉన్నాయి. అది అడుగుతా అన్నమాట. ఓకే. సో నీ లాస్ట్ గూగుల్ సెర్చ్ ఏంటి? లాస్ట్ గూగుల్ సెర్చ్ చూడాలా? చూపించాలి. చూపించాలి. ఐబొమ్మ. ఐబొమ్మ. ఐబొమ్మ మూవీస్ ఎక్కువ చూస్తావా? అట్లా అట్లా చూడకూడదు కదా ఐబొమ్మ. ఎందుకు చూస్తావు? ఏదో చూస్తున్నా. అంటే న్యూ మూవీస్ ఏం వచ్చాయని అప్డేట్స్ చూసుకుంటా. అంటే సినిమాకి వెళ్ళే టైం లాగా ఇంకా ఐబొమ్మలో చూసుకుంటా అంతే. ఓకే. అండ్ నీ మొబైల్లో లాస్ట్ తీసుకునే పిక్ ఏంటి? ఏం పిక్ తీసుకున్నావు లాస్ట్లో? పిక్ అది వీడియో ఎడిట్ చేసుకున్నా. ఎడిట్ చేసింది కాదు, నీ కెమెరాలో తీసుకున్న లాస్ట్ పిక్. కెమెరాలోనా? ఓకే. ఇది ఎవరికి చూపించాలి? నాకు చూపించి అది కెమెరాకి చూపిస్తా. అంటే సెన్సర్ ఏమన్నా ఉంటే కొంచెం నేనే చూసి నీకు ఇస్తా. సెన్సర్ కాదనుకో మా కెమెరా చూపిస్తా. ఓకే. ఇది లాస్ట్ పిక్ ఇన్ మొబైల్. నైస్. అందుకే అమ్మాయిలు పులిహోర కలుపుతున్నారు. తప్పేం లేదు. ఓకే. ఇంకా ఈ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ క్లోజ్ అన్నమాట. సో మరి ఇప్పుడు 2025లోకి ఎంటర్ అవుతున్నాం కదా, నీ రిజల్యూషన్ ఏంటి? మంచి ఆర్టిస్ట్ అవ్వాలి, ఏదో ఒక రోల్ రావాలి, కంటిన్యూటీ రోల్ సీరియల్స్ లో రావాలి. 2025 నాకు కలిసి వచ్చేలా అనిపిస్తుంది. సో వెయిట్ చేయాలి. 2024 గతం గత, కానీ 2025 ఎందుకో నాకు నా 6 సెన్స్ కొడుతుంది, మంచి ఛాన్స్ కొడతాను అనిపిస్తుంది. సో చూడాలి. మరి 2020 ఈ 25 ఎండింగ్ లో నిన్ను కొంచెం కంటిన్యూస్ రోల్లో చూడాలి. అప్పుడు మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేయాలి. అప్పుడు మాత్రం హ్యాండ్ ఓవర్ పెద్ద పొజిషన్ లోకి వెళ్ళాం కదా, ఇస్తే అప్పుడు నేను వస్తా. ఓకే. మరి ఇప్పుడు 2024లో చూసుకుంటే అసలు ఏం నేర్చుకున్నావు? 2024లో చూసుకుంటే ఎడ్యుకేషన్ ఒక 6 మంత్స్ వరకు అలా ఉంది. 6 మంత్స్ తర్వాత కూడా నేను కొన్ని చేశాను, సిరీస్ అవి చేశాను. కానీ ఏం నేర్చుకున్నానంటే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, లైఫ్లో ఎలా ఉండాలి, ఒక సిచ్యువేషన్ వస్తే ఎలా ఫేస్ చేయాలి, బాధలను ఎలా తీసుకోవాలి, హ్యాపీనెస్ని ఎలా ఉంచాలి, ఇవన్నీ నేను 2024లో నేర్చుకొని 25లో అవి రిపీట్ కాకుండా చూసుకోవాలి, మంచి వేలో వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. ఓకే. మరి ఇప్పుడు నీ యూట్యూబ్ ఛానల్ కోసం మాట్లాడుకుంటే, ఇప్పుడు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా చాలా మందికి నువ్వు తెలుసు. సో ఇంకా కంటెంట్ని ఎట్లా డెవలప్ చేద్దాం అనుకుంటున్నావు? నీకు నువ్వు అట్లా ఏమన్నా ఐడియాస్ ఉన్నాయా? అంటే ఇంత సబ్స్క్రైబర్స్ రావాలి, లేదంటే ఓన్లీ యాక్టింగ్ పరంగానే ఉండాలనుకుంటున్నావా? యూట్యూబ్ కూడా ఏమన్నా రన్ చేద్దాం అనుకుంటున్నా? నేను అవి రెండు చూసుకుంటా. ఎందుకనుకుంటే నాకు ఫస్ట్ నాకు స్టార్టింగ్ అనేది ఇన్స్టా, యూట్యూబ్ ఇవి రెండే కదా. యాక్టింగ్ పరంగా అనుకున్నది ఇది సెకండ్ థింగ్. ఐ మీన్ ఇవి చూసుకొని అవి చూసుకుంటా, రెండు చూసుకుంటా. సో యూట్యూబ్ లో ఎలా స్టార్ట్ చేయాలి? ఇప్పుడు నాకు 50K ఎంతో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నా టార్గెట్ అంటే ఈ 1 month లో నాకు 1 lakh అవ్వాలి. సో సిల్వర్ బటన్ పట్టుకొని నేను కూడా యూట్యూబర్ నేరా అని మీ అందరికి అప్పుడు లైవ్ పెట్టి చెప్తా. ఇప్పుడు వరకు ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నా, ఇప్పుడు యూట్యూబర్ అవుతా. సో ట్రై చేస్తున్నా కంటెంట్ ద బెస్ట్ ఇద్దామని. సో షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నా ప్రెసెంట్ నా ఛానల్లోనే. మొన్న రీసెంట్ గా ఒక షార్ట్ ఫిల్మ్ చేసా, కథ కంచికి చేరతాయని. సో అది బాగానే వ్యూస్ బాగానే రిసీవ్ చేసుకున్నారు. 50K పైన పోయింది. సో చేస్తా, మంచి కంటెంట్ మంచిగానే పోవాలి. అండ్ మరి చూసుకుంటే ఇప్పుడు మీ ఫాదర్ ఫిషర్మెన్ అన్నావు కదా, లైక్ నువ్వు ఎక్కువ ఎలాంటి ఫిష్ తింటావు ఇష్టంగా? నిజం చెప్పిన మేము ఫిషర్మెన్సే, కానీ నాకు ఫిష్ తిన్నాం అసలు. ఇప్పుడు ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఇంట్లో అన్ని ఉంటాయి. ఇప్పుడు మీకున్నసరికి మీరు స్వీట్స్ ఎక్కువ ఉంటాయి మీ కళ్ళ ఎదురుగా, మళ్ళీ స్వీట్ తెచ్చిస్తే మీరు తింటారా? కదా. అఫ్కోర్స్ ఫిషర్మెన్స్ కి ఎలా అంటే, మా సైడ్ చేపలు ఎక్కువ దొరుకుతాయి, లైవ్ ఫిషెస్ ఎక్కువ దొరుకుతాయి. సో మళ్ళీ మాకు చేపలు తినాలంటే నాకు అది తిని అనిపించదు. కొత్తగా ఏమన్నా తిందాం అని. బట్ నాకు ఫిష్ లో అయితే బాగా ఇష్టం ఒంజరం అంటారు కదా, సో అది బాగా ఇష్టం. ఎప్పుడైనా ఫిషింగ్ చేయడానికి పోయావు మరి? ఒకసారి వెళ్ళా, ఫస్ట్ టైం వెళ్ళాది, ఇంక వెళ్ళకూడదురా బాబు అనుకున్నా నేను. ఇంకా అది లోపలికి వెళ్ళిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 3కి వెళ్ళాం. 3కి వెళ్ళేసరికి 4, 5, 6, 4, 5 అవుతుంది. బాగానే ఉంది, అప్పటి వరకు నేను బాగానే ఉన్నాను. మొత్తం 5 తర్వాత ఇలా 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 అవుతుంది. అలా ఎక్కువ అంటే కాదు, అక్కడ లోపల కూడా వేవ్ ఇలా ఇలా జస్ట్ సింపుల్ వేవ్ ఇలా 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 ఉంటది. ఆ వేవ్ లో ఏం అవుతుందంటే మన బాడీ కూడా ఆ బోట్ తో పాటు ఇలా 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 అవుతుంది. అలవాటు ఉన్న వాళ్ళకి పర్లేదు, మనకి ఏంటంటే కడుపులో తిప్పేసేది మొత్తం. సో దాంతో పాటు అక్కడ ఆ స్మెల్ ఉంటది కదా, ఆ స్మెల్ కూడా నాకు లోపల అది కొంచెం కొత్తగా అనిపించింది. ఫస్ట్ టైం వెళ్ళడం, మొత్తం అది చుట్టూ అది వాతావరణం
కొత్తగా అనిపించి నాకు ఏంటంటే మొత్తం వాంతింగ్స్ అయిపోయి ఎమోషన్స్ అయిపోయి ఇంక మొత్తం బయటకు వచ్చి నా వల్ల వాళ్ళు ఫిషింగ్ మధ్యలో ఆపేసి బయట బోటుకి తీసుకొచ్చి నాకు మొత్తం ఒళ్ళంతా చల్లబడిపోయింది. 2 days కంటిన్యూగా గ్యాస్ ఎక్కాయి, సిలిండర్స్ ఎక్కాయి. ఇంకో నేను అనుకున్నా మళ్ళీ రెండోసారి వెళ్ళకూడదు. కానీ నిజంగా చెప్తున్నా, ఒక డైలాగ్ చెప్తా చిన్నది. రీసెంట్ గా నేను కూడా చూసా, నేను ప్రయత్నించాం. మేము మత్స్యకారులం, చేపల బలకని సముద్రం మీద వెళ్తాం, వస్తే లచ్చలు, పోతే ప్రాణాలు. నిజంగా గ్రేట్. ఫిషర్మెన్స్ ప్రాణాలకి తెగించి సముద్రం మధ్యలోకి వెళ్ళి ఏమవుతుందో చెప్పలేం, ఏ టైంకి సునామీ వస్తుందో చెప్పలేం, కానీ నిజంగా చాలా కష్టపడుతున్నారు. అది కూడా తినడానికి, అంతే, బయట. అవును. సో మేము అది చేస్తాం. మొన్న నాకు రీసెంట్ గా కాల్ వచ్చింది మా ఫిషర్మెన్స్ నుంచి, ఎవరో నంబర్ ఇచ్చారంట, నాకు తెలియదు. ఫిషర్మెన్స్ లోనే ఇలా ఉండడం చాలా గ్రేట్, ఇలా ఎదగడం, ఇలా యూట్యూబ్ పరంగా వెళ్ళడం అనేది. మా వాళ్ళు ఎవరికైనా ఒకరికొకరు సపోర్టింగ్ అనేది ఎదిగిన తర్వాత చేసుకుంటారు, కానీ ఫస్ట్ లో అయితే జలస్ చూపిస్తారు. అవును. సో నిజంగా గ్రేట్ అని చెప్పాలి ప్రతి ఒక్క, ఎందుకంటే ఎవరి వృత్తి మనకు చూసే వాళ్ళకి దీనికే ఉంది అనిపిస్తుంది, కానీ అందులో దిగితేనే తెలుస్తుంది లోతు అని. సో మొత్తానికి నువ్వు వెళ్ళి దిగినావు, చూసావు, సో ఒక క్లారిటీ వచ్చింది. చాలా టఫ్ జాబ్ అది అయితే. లోపలికి సముద్రం మీద అప్పుడు ఆ టైంలో ఏమవుతుందో తెలియదు మనకు, ప్రాణం మీద ఆశ వదిలేసుకుని మనం వెళ్ళాలి లోపలికి. సో చాలా అంటే చాలా టఫ్. బయట ఎవరికైనా కొంచెం పర్లేదు అనుకోవచ్చు, కానీ ఆ నీటి మీద వెళ్ళి చిన్నది అటు ఇటు అయినా సరే ప్రాణం పోతుంది. చాలా రిస్కీ జాబ్. ఓకే, మరి ఇప్పుడు నీ గురించి మాట్లాడుకుంటే, నేను ఇన్స్టాలో ఒక వీడియో చూసాను, సాయి పల్లవికి డై హార్డ్ ఫ్యాన్ అనుకుంటా. పక్క బాబోయ్, నాకు సాయి పల్లవి అంటే పిచ్చి. నాకు ఇంకా సాయి పల్లవి అంటే వెళ్ళిపోతాను నేను. చాలా పెద్ద డై హార్డ్ ఫ్యాన్ నేను సాయి పల్లవికి. ఓకే, అంటే ఎప్పుడు ఏ మూవీ నుంచి ఇష్టం? సాయి పల్లవ నాకు ఫిదా నుంచి ఇష్టం. ఫిదా నుంచి ఫిదా అయిపోయా. ఫిదా మూవీ చూసా, ఫ్లాట్ ఫిదా, ఇంకా అన్ని ఏ టు జెడ్ అన్ని న్యాచురల్ గా ఉంటది, మన ఇంట్లో అమ్మాయిలా ఉంటది, లుక్ ఆ వైబ్ వస్తుంది తనతో. సో తర్వాత మొన్న రీసెంట్ గా అమరన్ మూవీ కూడా ఒక రీల్ బాగా వైరల్ అయింది, మామూలుగా అవ్వలేదు. ఒకటే డైలాగ్ వెళ్ళిపోయింది. ఇంకా సాయి పల్లవిరా ఇక్కడ అంటే తినకాదండి, మళ్ళీ తిన్నంటారు సాయి పల్లవి అని. తినకాదు, సాయి పల్లవితో పోల్చకండి. అంటే నన్ను నువ్వు లో చేస్తున్నావా? ఐ మీన్ అలా కాదు, సాయి పల్లవి తగ్గట్టుగానే ఉంటారులేండి, కానీ జనాలు యాక్సెప్ట్ చేయరు కదా, అట్లనే చేయండి. ఓకే, సో సాయి పల్లవి అంటే మంచిగా ఉంటది, నాకు మంచి వైబ్ వస్తుంది. తను ఒక 2 years తర్వాత అనుకుంటా మనం మళ్ళీ స్క్రీన్ లో చూడడం, ఆ చూసేసరికి ఒక్కసారికి నాకు అలా 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 అయిపోయింది. ఓకే, మొత్తానికైతే సాయి పల్లవికి డై హార్డ్ ఫ్యాన్ అనమాట. నార్మల్గా అయితే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు సాయి పల్లవికి. సో నీ వీడియో ఎప్పుడైతే వైరల్ అయిందో అందరికి తెలిసింది. నాకు సాయి పల్లవి గారు కూడా లైక్ చేశారు ఆ వీడియోకి. అప్పుడు మెన్షన్స్ ఇంకా నార్మల్ గా మెన్షన్స్ కాదు, ఓపెన్ చేస్తే చాలు 100+ మెన్షన్స్ ఉండేవి. ఇంకా డైలీ ఆ మెన్షన్స్ చూసుకునేవాడిని. ఇంకా లైక్ చూసుకునేసరికి ఒకసారి సాయి పల్లవి లైక్ ఉంది. ఓకే, ఇప్పుడు సడన్ గా అంటే సాయి పల్లవిని ఇప్పుడు డైరెక్ట్ గా చూసినావు? మరి లేదా ఇప్పుడు ఛాన్స్ వస్తే అప్పుడు చెప్తావా? షవర్ అయిపోద్ది నాకు, కాళ్ళు చేతులు ఆడి ఒక్కసారి డైరెక్ట్ గా చూద్దాం అనుకుంటే మేబీ ఎప్పుడైనా ఛాన్స్ నాకు ఆ దేవుడు ఇవ్వచ్చమ్మో, చూద్దాం. అప్పుడు ఒక వీడియో పెట్టి మళ్ళీ ఇంకోసారి వైరల్ అవ్వాలన్నమాట. ఏమో సాయి పల్లవిని నేను ఇన్ఫ్లుయెన్సర్ కానీ లేకపోతే ఒక సెలబ్రిటీ అయ్యి కలవచ్చు అనుకున్నాడేమో దేవుడు, ఇప్పటి వరకు ఆపర్చునిటీ ఇవ్వలేదు. చూద్దాం మరి ఏం జరుగుతుందని. ఓకే, మరి ఇప్పుడు వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ పొలిటీషియన్ మన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పొచ్చు. మరి పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? పవన్ కళ్యాణ్ గారి గురించా? నీ అవ్వ తగ్గేదేలే, ఎదలం దగ్గర అసలు దేనిలో వైల్డ్ ఫైర్, అది కూడా చెప్పొచ్చు. వైల్డ్ ఫైర్ మన పవన్ కళ్యాణ్ గారికి బాగా సూట్ అవుతుంది. మా దగ్గరే పిఠాపురం. అవునవును. సో పిఠాపురం నియోజకవర్గం అంటే మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు అని చెప్పుకుంటాం. ఎమ్మెల్యే గారి తాలూకు మామూలుగా ఉండదు. ఓకే, మరి ఇప్పుడు ఫైనల్ గా నిన్ను ఇష్టపడే వాళ్ళు, నీ ఫాలోవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి ఏం చెప్తావు? సో ఏం లేదు, మేము అందరిలాగా కంటెంట్ ఇలా ఫోర్స్ చేసి ఫాలో కొట్టండి ఇవి ఏముండదు. మీకు జెన్యున్గా కంటెంట్ నచ్చితే మమ్మల్ని ఫాలో చేసుకోండి, లేదంటే లేదు, అన్ఫాలో చేసుకోండి, అది నో ప్రాబ్లం. బట్ ఫస్ట్ మా కంటెంట్స్ చూడండి. అండ్ నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా చెప్తున్నా, మీరు పెట్టేటప్పుడు కూడా మేము ఏం ఫీల్ అవ్వము, కానీ కొంతమంది
చాలా వల్గర్గా పెడతారు, వాటికి చిన్న చిన్నగా ఫీల్ అవుతాం. కానీ అలాంటివి ఏం పెట్టకుండా ఉండడానికి ట్రై చేయండి. మీరు ఎలాగో ట్రై చేయరు, ఆ విషయం మాకు తెలిసిందే. మీరు ఎలాగో పెడతారు, కానీ పెట్టినప్పుడు కూడా నేను ఏం హ్యాపీగా ఫీల్ అవుతానంటే వాళ్ళు పెట్టేటప్పుడే ఆ వీడియో 1 minute 2 minute అలా ప్లే అవుతూ ఉంటది కదా, డ్యూరేషన్ పెరుగుతుంది, ప్లస్ కదా అవుతుంది, ఆ వీడియో వ్యూస్ కి రీచ్ కి వెళ్తుంది. ఏదో ఒకటి చేస్తున్నారు కదా, చెయ్యండి, మంచిగా చూడండి, ఎంజాయ్ అవ్వండి. మాకు డ్యూరేషన్ ఇవ్వండి. చాలు. పెళ్లి కాని ప్రసాద్ మొత్తానికి అయితే నెక్స్ట్ ఇంటర్వ్యూకి మీకు పెళ్లి చేసుకొని వస్తానండి, మాట అనిపించుకోండి. నేను అంటే ఇప్పుడు నీ ఇంటర్వ్యూ కోసం నేను ఒక 5 to 6 years వెయిట్ చేయాలంటావు. అంటే త్వరగా పెళ్లి చేసుకుంటావు మరి? వద్దు, అంటే చాలా మంది అమ్మాయిలు కూడా వెయిట్ చేస్తున్నారు పాప, నీకు అనుకోలేదు. ఓకే, మొత్తానికి మన ప్రసాద్ స్టోరీ ఇదన్నమాట. సో ఏదన్నా సరే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, నువ్వు ఒక ఉన్నతమైన పొజిషన్ లోకి వెళ్ళాలి, అప్పుడు ఖచ్చితంగా నిన్ను చూడాలి, అప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలి. పక్కా ఇద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.